హాయ్ అండి, నేను మీ శోభన్ బాబు. ఈ రోజుల్లో చాలా అతి కష్టమైనటువంటి పని ఏంటంటే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అండి. పిల్లల్ని పెంచడం అతి కష్టమైన పని అండి ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళతో ఏది మాట్లాడినా, వాళ్ళతో ఏ పని చేయించినా, వాళ్ళ ముందు మనం ఏ పని చేసినా కూడా ఆచి తూచి అడిగేయాల్సిన అవసరం వచ్చింది ఈ రోజుల్లో. అయితే ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ మనకు తెలుసో తెలియకో కొంతమంది పెద్దలు చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల, రాంగ్ పేరెంటింగ్ చేయడం వల్ల, వాళ్ళకే తెలియని చిన్న చిన్న తప్పుల వల్ల చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి పిల్లల జీవితంలో. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. చింటూకి ఎక్కువగా చాక్లెట్లు తినడం అంటే చాలా ఇష్టం. అది బాగా అలవాటు ఉండేది. ఎలాగైనా ఆ అలవాటును మాన్పించాలని వాళ్ళ అమ్మ, బాబు నువ్వు ఎక్కువగా చాక్లెట్లు తిన్నావంటే నీ పొట్ట బాగా ఉబ్బిపోతుంది, అదిగో అలా అంది. అక్కడ కొంచెం దూరంగా ఉన్నటువంటి ఒక బాణా కడుపు పెద్ద మనిషిని చూపిస్తూ, తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ బాబు వాళ్ళ అమ్మ ఇద్దరు రైల్లో ప్రయాణం చేస్తున్నారండి. ఏదో ఒక ఊరికి వెళ్తున్నారు. అక్కడ ఎదురు సీట్లో ఒక గర్భిణీ స్త్రీ కూర్చొని ఉంది. ఆమెను చూసి చింటూ, ఆంటీ మీరు ఏమి చేస్తే మీ కడుపు అంతలా ఉబ్బిపోయిందో నాకు తెలుసులే అన్నాడట. చూశారండి అక్కడ ఎంత పెద్ద సమస్య వచ్చి పడిందో. కాబట్టి పిల్లల్ని రాంగ్ గా డైరెక్ట్ చేశానంటే అది మొదటికే మోసం వస్తుంది. చాక్లెట్ తినడం వల్ల వచ్చే సమస్యని ఖచ్చితంగా నిజంగా దానిని కన్విన్స్ చేసే విధంగా పిల్లవానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఆ టైంలో అతన్ని మానిపించడం కోసం మీరు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, అది జీవితంలో పెద్ద సమస్యగా మారిపోతుంది. వాడి జీవితంలో ఒక మచ్చగా మారుతుందండి. చాలా జాగ్రత్తగా ఆచి తూచి అడిగేయాలండి. ఓకే, థ్యాంక్ యూ.